వెల్కమ్ టు 60 సువర్ణ బులెటిన్ అప్డేట్స్ చూస్తే దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 71,000 మందికి నియామక పత్రాలు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. చాంద్రాయణగుట్ట సిఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. కేంద్ర ఉద్యోగాలకు ఎంపికైన 526 మంది ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. పూర్తి పారదర్శక విధానంలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీ చేసేటువంటి విషయంలో ప్రధానమంత్రి గారు నేరుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇది 11th ఫేస్డ్ కార్యక్రమం. ఇది ఇప్పటికి 10 పూర్తయినాయి. ఇప్పటి వరకు 10 లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తయింది. ఇది కంటిన్యూగా ప్రతి నెల ఈ రకమైనటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాము. దేశంలో పొదుపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేయడము, అదేవిధంగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కోసం దేశంలో అనేక రకాల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడము, దేశంలో పెట్టుబడులు తీసుకురావడము, తద్వారా అనేక రకమైనటువంటి ఉత్పత్తి రంగాన్ని పెంచడము, మౌలిక వసతుల కల్పనలో అది జాతీయ రహదారుల నిర్మాణం కావచ్చు, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కావచ్చు, రైల్వే నెట్వర్క్ పెంచడం కావచ్చు, ఈ రకంగా మౌలిక వసతుల కల్పనలో కూడా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం కావచ్చు. మనరేగా ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్ల నుంచి మొదలు పెడితే ఈరోజు అనేక రకాల ఉపాధి అవకాశాలు కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా